పార్వతి ఒంటరిగా కూర్చొని నిద్రపోకుండా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అటుగా వెళ్తున్న వాళ్ళ అత్తయ్య పార్వతిని చూసి తన దగ్గరికి వస్తుంది. ఇక తను ఏడుస్తూ ఉండడం చూసి, ఏమైంది పార్వతి, ఎందుకు ఏడుస్తున్నావు అని తనని అడుగుతూ తన దగ్గర కూర్చుంటుంది. ఇక పార్వతి అయితే తను అలా అడిగేసరికి వాళ్ళ అత్తయ్యను పట్టుకుని ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక కంగారు పడిపోయిన వాళ్ళ అత్తయ్య అయితే, ఏమైంది పార్వతి, ఎందుకు ఏడుస్తున్నావు, రాజేంద్ర నిన్నేమైనా తిట్టాడా, వాడు అసలుకే కోపం ఎక్కువ, ముందు వెనక ఆలోచించకుండా ఏదంటే అది మాట్లాడేస్తాడు, అవన్నీ పట్టించుకోకు పార్వతి అని తనని ఓదారుస్తూ ఉంటుంది. ఇక పార్వతి అయితే, ఆయన తిట్టడం కాదత్తయ్య, అక్షయ్ నా కొడుకు కాదు అన్న సంగతి ఆయన గుర్తు చేశారు. అక్షయ్ నా కొడుకు కాదు అని నేనెప్పుడు అనుకోలేదు, ఆయన మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ఉన్నారు, అందుకే ఆస్తిలో సగ భాగాన్ని అక్షయ్ పేరు మీద వీలునామా రాశారు అని చెప్పగానే ఇక ఒక్కసారి వాళ్ళ అత్తయ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, అక్షయ్ పేరు మీద సగం ఆస్తి రాశాడా అని ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది. ఇక పార్వతి, అవునత్తయ్య, అక్షయ్కి ఆస్తి రాసిచ్చినందుకు నాకే బాధ లేదు, నేను సొంత తల్లిని కాదు అన్నందుకే నాకు చాలా ఎక్కువ బాధగా ఉంది. అలా అన్నారంటే నా తల్లి ప్రేమను శంకించినట్టే కదా, నాకు పుట్టిన బిడ్డల్ని వేరొకరికి పుట్టిన బిడ్డల్ని వేరు చేసి చూస్తుంటే నేనెలా భరించగలను అత్తయ్య అని చెప్పుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ కంతలో అక్కడికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ పార్వతిని చూసి, ఏంటి పార్వతి, ఇక్కడేం చేస్తున్నావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన భానుమతి అయితే, ఏంటి రాజేంద్ర, నువ్వు చేస్తున్న పని కాస్తైనా బుద్ధుందా అని తనని మందలిస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.